సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలలో సనాతన ధర్మం గురించి ధర్మశాస్త్రాలలో ప్రత్యేకంగా చెప్పబడింది. అందులో తెలుసుకోవలసిన అనేక ధర్మ సూక్ష్మాలు, ధర్మ మార్గాలు అనేకం ఉన్నాయి. వాటి గురించి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో అనేక ధార్మిక విషయాలను, సందేహాలను, పరిష్కార మార్గాలను చెప్పటం జరుగుతుంది. మన సనాతన ధర్మ నియమాలు, ఫలితాల గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ తంత్ర మంత్ర జ్యోతిష్యులు శ్రీ గట్టుపల్లి సురేష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు సాధారణంగా పూజలు చేస్తూ ఉంటాం కదా, పూజలో ప్రసాదం పెట్టడం అనేది సర్వసాధారణం. ఆ ప్రసాదం అనేది మనము మన చేతులతోనే స్వయంగా తయారు చేసి పెట్టాలా, లేదు అని అంటే బయట నుంచి కొని తీసుకొచ్చి దేవునికి నైవేద్యంగా పెట్టొచ్చా? ముందుగా మన సివిఆర్ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఇది మనకి ఈ యొక్క సమస్య అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చవి చూస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రసాదం నైవేద్యాలు అనేది, దేవునికి సంబంధించిన నైవేద్యాలు అనేది మనము ఎక్కడైనా కొని తీసుకొచ్చి పెట్టాలా, లేదా ఇంట్లో ఏమైనా తీసుకొచ్చి పెట్టాలా అనేది. ఇది మన ఇళ్లలో అయితే మన పూర్వకాలంలో కాదు, ఇటీవల కాలంలో కూడా ఇప్పటివరకు కూడా ఏంటంటే టౌన్లో, సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే కనుక వారి అరుదైనటువంటి సమయం దొరకదు. వారికి సమయం పోతూ ఆ స్వీట్ షాప్లో అక్కడెక్కడ ఏదో తీసుకుని వెళ్ళేసి పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. అలానే డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఇవన్నీ అయితే మనకి బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. ఒకప్పుడు మనకి పిండి వంటలు ఏమైనా నైవేద్యం పెట్టాలి అంటే కనుక అసలు ముందు మనం చేసేటువంటి పూజ ఏమిటి, మనం చేసేటువంటి ఇంట్లో వ్రతం ఏమైనా ఉన్నదా, లేకపోతే ఇంట్లో ఏ రకంగా మనం ఆరాధ్య దైవమైనటువంటి ఆ దేవత దేవుల్ని ఎలా ఆరాధిస్తున్నాం అనేది మనము ముందుగా చూసుకోవాలి. చూచిన తర్వాత ప్రతి ఒక్కరి కూడా మనము పూజించేటప్పుడు కానీ, ఆరాధించేటప్పుడు కానీ, మనం దీపారాధన చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా స్వామివారికి మనం ఇంట్లో నెలకొల్పిన తర్వాత ఖచ్చితంగా నైవేద్యం అనేది అయితే పెట్టాల్సి వస్తుంది. ఈ నైవేద్యం పెట్టకపోతే మనకి చాలా చెడు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి మన ఇంట్లో దీపారాధన చేసినటువంటి ప్రతి దేవునికి కూడా ప్రాణ ప్రతిష్ఠ అనేది ఒకటి ఉంటుంది, క్షణ ప్రతిష్ఠ అంటారు. అలానే ప్రతిష్ఠ అయిన తర్వాత మనం దీపారాధన చేసేటువంటి ప్రతిసారి కూడా ఎంతో కొంత అయినటువంటి నైవేద్యం అనేది ఖచ్చితంగా స్వామివారికి సమర్పించవలసిందే. ఇది నియమం, మన సనాతన ధర్మంలో కాదండి, కొన్ని వేదాల్లో కూడా ఇది సూచిస్తూ ఉన్నారు. అలాంటి ధర్మసాయమైనటువంటి వేదాల్లో ఉన్నటువంటి విధంగా మనము పెట్టేటువంటి స్వామివారికి నైవేద్యం ఏదైతే ఉందో అది మనము స్నానం ఆచరించిన మిమ్మట ఇంట్లో పూజా మందిరంలో చేసేటప్పుడు మనం ఈ కిచెన్లోకి వెళ్ళేసి ఆ ఒక వంటగదిలోకి వెళ్ళి ఏదో ఒక రకమైనటువంటి పిండి పదార్థమో, పాల పదార్థమో ఏదో ఒకటి వండి స్వామివారికి నైవేద్యం పెట్టేటువంటి విధానం అయితే ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్నటువంటి అన్నము, కూరలు కూడా టిఫిన్స్ ఏదైనా చేస్తుంటే అవి కూడా స్వామివారికి నైవేద్యం అనేది పెట్టవచ్చు. ఇవే పెట్టాలి స్వామివారికి నైవేద్యం, లేదు ఇదే పెట్టాలనేది ఏం లేదు. ఓన్లీ మనం పెట్టేటువంటి దాంట్లో నాన్ వెజ్ అనేది లేకుండా ఇంట్లో పెట్టుకునే నైవేద్యాన్ని నాన్ వెజ్ పెట్టకూడదు. అందుకని శాకాహారిగా వాడేటువంటి ఏదైతే ఉన్నదో కూరగాయలతో చేసేటువంటి వంటలు కావచ్చు, కర్రీస్ కావచ్చు, పెరుగు కావచ్చు, పెరుగన్నం కావచ్చు, ఇలాగా ఏదైనా చక్కెర పొంగలి, పాల పొంగలి, అది ఇలాగ పాలలో తేనె వేసి కుంకుమ వేసి కానీ ఇలా ఏదో ఒకటైతే ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. అవన్నీ కూడా స్వామివారికి సమర్పించుకోవచ్చు. చాలామంది ఏం ఆలోచిస్తారంటే స్వామివారికి పెట్టేటువంటి నైవేద్యంలో మనము తీపి పదార్థమే పెట్టాలి కావాలి, లేదా కలాకనియే పెట్టాలి, లేదా పాలకోవానే పెట్టాలి, ఇలాగ మనం చేయలేం కాబట్టి బయట స్వీట్ షాపులను తీసుకొచ్చుకోవాలనుకుంటారు. అట్లా ఏం లేదండి. మనము ఏవే నైవేద్యమైనా సరే ఇంట్లో మనం తినేటువంటి వస్తువులు ఏదైనా పెట్టొచ్చు. మీరు ఇంకా వంట చేయలేదు అనుకుంటే మన దగ్గర ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఈ వెజిటేబుల్స్ కూడా, కాకరకాయ సైతం కూడా ఆ స్వామివారికి మందిరంలో మనం నైవేద్యంగా పెట్టొచ్చు. ఇక తప్పనిసరి పరిస్థితులు ఉన్నది అంటేనే దాన్ని మనం స్వీట్ షాప్లో నుంచో తీసుకొచ్చి పెట్టుకోవాలి తప్పితే ఎక్కువ శాతం ఈ స్వీట్లు కన్నా కూడా మనము ఈ ఒక డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ పెట్టడం ద్వారా కూడా ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మన మీద దిగ్విజయంగా ఉంటాయి. ఆ స్వామివారికి పెట్టినటువంటి పండ్లు కావచ్చు, లేకపోతే కనుక కూరగాయలు కావచ్చు, ఇవన్నీ కూడా మనము మళ్ళీ నిత్యావసర వస్తువులు వాడుకోవచ్చు. స్వామివారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని మనం ప్రసాద రూపంగా కూడా ఇంటిల్లిపాది కూడా స్వీకరించవచ్చు. ఓకే. పూజ చేస్తున్నప్పుడు సాధారణంగా మనసు ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురవుతుంది. ఆర్థిక పరంగా కానీ ఏదో ఒక రకంగా మనసు ప్రశాంతంగా ఉండదు. సో ఏ విధంగా పూజ చేసినా కూడా ఫలితం దక్కుతుందా, లేదు ఏకాగ్రతతో చేస్తేనే ఫలితం దక్కుతుందంటారా? ఇప్పుడు పూజ చేసేటువంటి విధానం ఎట్లా అంటే, ఇప్పుడు మన ప్రపంచంలోనే కాదండి, మన భూమి మీద ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి.
వారి వారి యొక్క జ్ఞానం ప్రకారంగా పూజించేటువంటి విధానం ఉంటుంది. ఇక్కడ 2 ఆచారాలు ఉంటాయండి మానవులకి: ప్రాంతీయ ఆచారం, ఇంటి ఆచారం. ఇలాగా 2 రకాల ఆచారాలతో మనము ఆచరించేటువంటి పూజా విధానం. ఇప్పుడు మనము ఒకటి తీసుకున్నట్టయితే కనుక మన ఇంట్లో అమ్మవారు ఉంటారు, లేదు అంటే కనుక స్వామివారు ఉంటారు. ఇదే స్వామివారు ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోనూ, ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆలయాల్లోనూ, మరొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ఇంట్లో కూడా మన బంధుమిత్రులు ఉండేటువంటి ఆ ఇంట్లో కూడా అదే సేమ్ విగ్రహాలు ఉన్నా కూడా పూజించే విధానం వేరే ఉంటుంది. మనము ఎలా పూజించాలి అనేది ఉంటుంది. మనం పూజించేటప్పుడు ఏకాగ్రత లేకపోవటం, అది ఎలాగ వస్తుంది అంటే కనుక మీరు ప్రతి విషయానికి అనేజీ అయిపోవటం. స్వామివారికి నిలకడగా కూర్చోలేకపోతున్నానండి, నేను ఆ పూజ సరిగా చేయలేకపోతున్నాను, నాకు ఏకాగ్రత ఉండట్లేదు, ఒక మంత్రం నుంచి ఉచ్చారణ చేస్తూ ఉంటే మరి ఏదో నా మైండ్ సెట్ పని చేయట్లేదు అని అనుకుని ప్రతి ఒక్కరిలోనూ ఈ సందేహం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో రకాలు, మనం ఉదయం లేచిన తర్వాత ఎన్నో రకాల సమస్యలతో మనం కొట్టుమిట్లాడుతూ ఉంటాం. ఆ స్వామివారి యొక్క ఆరాధనలో దైవంతో మనం ఇంట్లో దేవుని మందిరంలోనే ప్రశాంతంగా 2 నిమిషాలు కూర్చోవాలంటే ప్రశాంతంగా కూర్చుంటాం. మీరు అలా లేదు అనుకుంటే, అలా ఏకాగ్రతగా నేను ఉండలేకపోతున్నానండి, పూజ నేను సరిగా చేయలేకపోతున్నానంటే మీ మీద ఏదో చెడు నెగిటివ్ జరిగకుండా ఉండాలి, లేకపోతే మీరు ఏదన్నా బాగా క్షోభ చెందేలా ఉండాలి. దానికి పరిహారం ఏమిటంటే కనుక మీరు స్నానం చేసేటువంటి నీటిలో మీరు ఒక చెంచాడు, ఒక చిటికెడు అంటారు, ఒక చిటికెడు మెంతులు, ఒక చిటికెడు కళ్ళుప్పు లేదా రాక్ సాల్ట్ అంటారు, మనము రాయి నుంచి తీసినటువంటి సాల్ట్, అలాంటిది ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ నీటిలో వేసుకొని స్నానం ఆచరించండి. లేదు అంటే కనుక పన్నీర్ అని ఉంటుంది, మనకి పూజ సామాగ్రి వాటిలో ఉంటుంది పన్నీర్. ఆ పన్నీర్ తీసుకొచ్చి మనం స్నానం చేసే నీటిలో ఒక 2 డ్రాప్స్ వేసుకొని స్నానం ఆచరించవచ్చు. అలానే తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు మనం ఇంట్లో వంటలో వాడుకుంటాం, ఆ ఆవాలు కూడా ఒక చిటికెడు వేసుకొని స్నానం ఆచరించవచ్చు. అలా చేసిన మిమ్మట మీకు మనసులో నుంచి కానీ మైండ్లో నుంచి కానీ మీ మీద ఉన్నటువంటి చెడు నెగిటివ్ క్రియలన్నీ కూడా అవన్నీ కొంచెమైనా పటాపంచలేకపోతాయి. మనము దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు కానీ, దేవుడి మందిరం శుద్ధిగా లేకపోయినా, దేవుడి మందిరంలో మీకు అనుకూలంగా లేకపోయినా కూడా మీకు ఆ ఏకాగ్రత అనేది ఏర్పడదు. మీకు ఇష్టమైనటువంటి దైవం అమ్మవారు తీసుకొచ్చుని కొలువు తీర్చండి. అలానే స్వామివారి దగ్గర ఏదైనా పన్నీర్ లాంటిది కానీ, అత్తర్ లాంటిది కానీ, సెంటు లాంటిది కానీ ఉంటుంది. మీకు అలాంటి ఊదు ఉండేటువంటి స్మెల్తో ఉండేదేనా, లేకపోతే కనుక ఏదో ఒక రకమైనటువంటి స్మెల్తో ఉండేవి, మనకి ఇళ్లలో వాడేటువంటి స్ప్రేలు కాకుండా మనం బట్టలకి రాసుకునేటువంటి సెంటు అత్తరు ఉంటాయి, అవి ఏదైనా తీసుకొచ్చేసి ఆ స్వామివారి దగ్గర ఆ ఒక ప్రతిమలకు కానీ, అక్కడ ఉండేటువంటి ఫొటోస్కి ప్రేములకు కానీ వాటన్నిటికి కూడా కొంచెమైనా అప్లై చేస్తూ పూస్తూ ఉండాలి. ఆ కలశం పెట్టేటువంటి చెమ్ము, దానిపైన ఉండేటువంటి కలశానికి కూడా ఈ యొక్క సెంటు అప్లై చేయడంతో ఆ దేవాతి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రీతిపూర్వకంగా ప్రేమానురాగాలతో మనం వారి మీద చూపించే భక్తి భావంతో వారు మన మనసుని, మన మైండ్ని, మన ఒక ఏకాగ్రతని కూడా శిథిలంగా ఉంచేదానికి, శాశ్వతంగా ఉండేదానికి, మనం కోరినటువంటి కోరికలు కూడా కొంగు బంగారం చేసేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారాలు చేసుకొని కూడా ఏకాగ్రత నుంచి మనం ఎక్కడికి వెళ్లకుండా ఏకాగ్రతగా మనసు నిగ్రహంగా ఉంచుకొని మనం పూజించుకునే విధానం కావచ్చు, మనం ఇంట్లో ఉండే విధానం కావచ్చు ఉండొచ్చు. మనం కోపం మీదో ఆవేశం మీదో ఉన్నా కూడా అవన్నీ కూడా వైతొలుగుతూ ఉంటాయి. మీరు ఆ దేవుని మందిలో కూర్చునేప్పుడు ఒక పంచో, ఒక తుబాలో, ఒక వస్త్రం ఏదో ఒకటి ధరించుకొని కూర్చుంటారు. వాటికి కూడా కొంచెము అత్తర్ కానీ, సెంట్ కానీ ఏదో ఒక రకమైనటువంటి స్మెల్ వచ్చేది, అది మీరు పూసుకొని కూర్చుంటే కనుక మీకు ఆ దేవాతి దేవుళ్ళలో ఉన్నటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, మీరు ఉచ్చారణ చేసేటువంటి మంత్రం ఏదైతే ఉందో, మీరు ఆ పువ్వులు పెట్టి కానీ, నైవేద్యం పెట్టి కానీ, మీరు పూజించే విధానం కానీ, దీపారాయణ చేసే విధానం కానీ, ఇవన్నీ కూడా మీకు మంచి ఏకాగ్రతతో మనస్ఫూర్తితో చేసే విధంగా మీకు ఏర్పడుతూ ఉంటారు. కాబట్టి ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. అలానే ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా వారంలో ఒక్కరోజైనా సరే మీతో కలిసి సమతోడుగా ఆలయాలకు కానీ, లేదంటే మీ ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు కానీ, మీ సమీప దూరంలో ఉన్నటువంటి ఆలయాలకు కానీ, లేదా మీ పూజా మందిరాలకైనా సరే వారంలో ఒక్కసారైనా సరే మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఆ పూజా మందిరంలో కూర్చొని మీతో పాటు పూజించుకుంటే కూడా మీకు మనస్ఫూర్తిగా ఉంటుంది. ఆ ఏకాగ్రత భావం అనేది మీకు ఆ లోపం లేకుండా ఉంటుంది. ఓకే గురుగారు, ఫోన్ కాల్లో రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటరమణ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నెల్లూరు నుంచి మేడం. ఓకే, గురువు గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. గురుగారు, మా తల్లి గారు ఒక 5 నెలల క్రితం మరణించారు నెల్లూరులోనే. బ్రహ్మ కపాలంలో పిండ ప్రదానం చేయవచ్చా, చేయకూడదు? బ్రహ్మకప్ అంటే కొంతమంది సంవత్సరీకం కాకుండా బ్రహ్మ కపాలంలో పిండ ప్రదానం చేయకూడదు అన్నారు.
ఉమ్, గురుగారు. ఉమ్. అది చేయొచ్చా చేయకూడదా? మీరు ఆల్రెడీ కార్యక్రమాలన్నీ కూడా చేసేస్తున్నారండి. 15 మీరు చేసే ఇంట్లో ఉండే 11 రోజుల 15 రోజుల 15 రోజులు శ్రాద్ధ కర్మలు చేశాం గురువు గారు. ఉమ్, కాశీ ప్రయాగరాజ్ లో కూడా పోయేసి అస్థికల నిమజ్జనం చేశాం గురువు గారు. ఉమ్, ఇప్పుడు చాదాంకి వెళ్తా బ్రహ్మ కపాలంలో పిండ ప్రదానం చేయాలన్న ఉద్దేశంతో వెళ్తున్నాం గురువు గారు. ఉమ్. అది చెయ్యొచ్చని కొంతమంది, చేయకూడదని కొంతమంది అంటున్నారు. సంవత్సరీకం కాకుండా అవి చెయ్యొచ్చా చేయకూడదా ఇక్కడ అనే సందేహం. ఇక్కడ మీ సందేహం చాలా గొప్ప గొప్ప విషయమైనది. ఇది మీ ఒక్కరికి కాదండి, ఇది చాలా మందిలోనూ మదులుతున్నటువంటి సందేహం. ఈ సందేహానికి సమాధానం ఏంటంటే, మీరు బ్రహ్మకపాలంలో ఖచ్చితంగా పిండ ప్రదానం అనేది చేసుకోవచ్చు, తర్పణం అని అక్కడ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అలా చేయటం ద్వారా మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. మీకేదైనా పితృదోషాలు కానీ, మీకేదన్నా కూడా ఇంకా ఏదన్నా గ్రహ దోషాలు బాధిస్తున్నా కూడా అక్కడ మీకు అన్నీ కూడా సగతొలుగుతాయి. కాబట్టి మీకు ఇష్టమైనటువంటి వస్తువు ఏదైనా తినేటువంటి పదార్థం కూడా అక్కడ ఆ నీటిలో కావచ్చు, అక్కడ సమీపంలో ఉన్నటువంటి మీరు ఏదైతే పిండ ప్రదానం చేస్తారో ఆ సమయంలో కనుక మీరు తినేటువంటి వస్తువు, మీకు ఇష్టమైనటువంటి వస్తువు కూడా అక్కడ వదలటంతో పాటు మీకు ఆ వస్తువునికి జీవితంలో ముట్టుకోకండి, ఆ వస్తువుని జీవితంలో తినకండి. మీకు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్తాయి. అన్ని కార్య సాధనలో కూడా మీరు ముందుకి విజయం పొందుతారు. కాబట్టి ఏదైతే మీరు చేయాలనుకున్నటువంటి ఉన్నదో ఆ కర్మల కాండాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా కూడా చేసుకోవచ్చు, ఎటువంటి సందేహం లేదు. ఓకే గురువుగారు, ఇప్పుడు ఫోటోలకి పూజ చేస్తూ ఉంటాము. ఆ ఫోటోలకి పూజ చేయడం వల్ల అది విగ్రహారాధనతో సమానం అవుతుందా? ఇక్కడ కొన్ని ఉంటాయండి. మనము పూజించేటువంటి విగ్రహాలు ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది. మనం ఇళ్లలో చేసుకునేటప్పుడు అంతంత శక్తివంతమైనటువంటి విగ్రహాలు ఇళ్లలో అవసరం లేదు. ఇంటికి ఒక బంధన అనేది ఉంటుంది. మనము వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టేటప్పుడు శంకుస్థాపన చేసేటప్పుడే కొన్ని రకాల మంత్రోచ్చారాలతో ఎలాంటి నెగిటివిటీ ఇంటిలోకి రాకూడదని అష్టదిబ్బందన చేసేస్తారు. ఈ అష్టదిబ్బందన చేసినప్పుడు విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించడానికి అవసరం లేదు. కాబట్టి ఎలాంటి ఈ సందర్భంలో అయినా మీరు ఫోటోలకైనా మనము పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన సాంప్రదాయంలో ఒకటి ఉంటుంది, చెట్టుకి గుట్టకు కూడా ప్రేమించవచ్చు, చెట్టుకి గుట్టకు కూడా పూజించేటువంటి విధానాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇంట్లో ఫోటోల రూపంతోనే ప్రేమించుకోవడం, ఫోటోల రూపంతోనే మనము వాటిని మనస్ఫూర్తిగా ప్రేమపూర్తిగా ఆ ఒక భక్తిపూర్వకంగా మనం విగ్రహాలని ఆ ఒక మట్టి ప్రేమిలోనే చేసుకోవచ్చు. విగ్రహాలు అయితే కనుక మీరు ఇంట్లో పెట్టుకుంటే మన బొటనవేలు ఒక గనుపు ఛాయలోనే మనం ఉంచుకోవాలి. అంతకు మించినటువంటి విగ్రహాలు ఇంట్లో ఉండడానికి లేదు. అలా ఉన్నాయంటే కనుక ఒక బౌల్ తీసుకొని మన పూజ అయిపోయిన తర్వాత ఆ నీటిలో పెట్టాలి. ఆ నీటిలో పెట్టి మళ్ళీ పూజించుకునేప్పుడు తీయాలి. అలాంటి సందర్భం చేసుకోవాలి. ఫోటో ప్రమిదులు అయితే ఎంత పెద్దవైనా ఉండొచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు పూజా మందిరంలో. అద్దాలు పగిలిపోయినవి, బాగా మార్చిపోయినవి అయితే తీసేసి నీటి పాలు చేయండి, మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి పెట్టుకోండి. వాటికి ఏమి ఇబ్బంది లేదు. వాటికి గంధం పెట్టేసి బొట్టు పెట్టామంటే ప్రాణప్రతిష్ఠ అయినట్లు లెక్క. ఇంట్లోనూ ఒకసారి తోరణపాకు కట్టామంటే వాటికి గృహప్రవేశం అయినట్లు లెక్క. కాబట్టి ప్రతిష్ఠ అయినట్లు లెక్క. కాబట్టి వాటిని ఖచ్చితంగా మనం కూడా చేసుకోవచ్చు. గంధపు నీళ్ళు అనేది ఎప్పుడైనా ఒకసారి చల్లుకుంటే అక్కడ పూజా మందిరంలో ఉన్నటువంటి చెడు నెగిటివిటీ శక్తులు కానీ, చెడు నెగిటివిటీ ఉన్నటువంటి స్మెల్ కానీ రాకుండా ఉంటుంది. కాబట్టి గంధపు నీళ్ళు ఎప్పుడైనా సరే ఒకసారి చల్లండి. ఆవు పంచకం చల్లిన కూడా శ్రేష్టత. గంట మోగించడం వెనక ఉన్న ఆధ్యాత్మిక భావం ఏంటంటారు? గంట మోగించడం అంటే అండి, ఇప్పుడు మనం ఏమి ఉన్నాము ఏమి లేవని తెలియడానికి ఏంటంటే కనుక ఒక సౌండ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. మన బాడీలో హార్మోన్స్ ఉంటాయి, నరమ్స్ ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఒక శ్రద్ధం ద్వారానే మనకి ఉచ్చారణ తెలుస్తూ ఉంటుంది, పవర్స్ అనేది తెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదయించేటువంటి సూర్యుడు ఉదయించేప్పుడు కూడా చెట్టు అనే ఒక సౌండ్తోనే ఉదయిస్తాడు. అస్తమించేటువంటి సూర్యుడికి కూడా ఒక సౌండ్ వస్తుంటుంది. ఆ సౌండ్ మనం గ్రహిస్తే కనుక మనం శంకుని చెవి దగ్గర పెట్టుకుంటే ఎలాంటి అనే సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ శంఖం సౌండే మనకి సూర్యుడిలో వచ్చేటువంటి సౌండ్ అనమాట. అస్తమించేటప్పుడు ఆ శంఖం సౌండ్ లాంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఏదైతే తెలియాలో మన ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఘంటానాదం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఎప్పుడైతే మనము గంట మోగిస్తామో ఆ పూజ సంపూర్ణంగా మనము ఆ స్వామివారికి చేకూర్చాము అనేటువంటి భావన మనకి కలుగుతూ ఉంటుంది. అలానే ఈ గంట మోగించడంలో ఉన్నటువంటి భావం ఏంటంటే, మనం లేచిన దగ్గర నుంచి అక్కడో ఇక్కడో ఎక్కడో తిరుగుతూ ఉంటాము, ఏదేదో ఆలోచనలు ఉంటాయి మైండ్లో. అదే ఘంటానాదంతో మనకి ఏకాగ్రత ఏర్పడుతూ ఉంది. మన బాడీ కావచ్చు, మనసు కావచ్చు, మనస్ఫూర్తిగా మనము ఆ ఘంటానాదాన్ని వినడం ద్వారా మన మనసులో ఒక కొలువైనటువంటి ఆరాధ్య దైవం ఏర్పడుతూ ఉంటారు. కాబట్టి ఆ భక్తి భావంతో కూడింది. మనం అనుకున్నటువంటి కార్యాలు ముందుకు వెళ్ళాలంటే మనలో ఉన్నటువంటి నెగిటివిటీ కానీ, మన పరిసరాల్లో ఉన్నటువంటి నెగిటివిటీ కానీ ఘంటానాదంతో బయటకు ఫోన్ కాల్ రెడీగా ఉన్నారు. అలానే. హలో
హలో, ఎవరమ్మా మీ పేరు చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి సునీత మాట్లాడుతున్నాను అండి. పేరేమన్నారు? సునీత. సునీత, గురువు గారితో మాట్లాడండి. నమస్తే నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, జయశ్రీమన్నారాయణ. జయసింహన్నారు. గురువు గారు, హనుమాన్కి నేను ఎప్పుడు పూజ చేస్తానండి. చెప్పండి అమ్మా. మంగళవారం గుడికి వెళ్తాము. హనుమాన్ ఇంకా ఎలా పూజ చేయాలి, దానికి నియమాలు ఏమి ఉండాలి చెప్పగలరా గురుగారు? అమ్మా, మీ క్వశ్చన్ సమాధానం ఏంటంటే, హనుమాన్ని మనము ఎలాగైనా పూజించుకోవచ్చమ్మా. హనుమాన్ అనేటువంటి దేవాతి దేవుళ్ళకి సంబంధించినటువంటి విషయం కాబట్టి హనుమాన్ మందిరానికి మీకు వీలున్న రోజున, మీకు ఇష్టమైన రోజున, ఓన్లీ మంగళవారం రోజైనా కాదు, శనివారం రోజైనా కాదు, ఏ రోజైనా సరే హనుమాన్ మందిరంకి వెళ్ళొచ్చు. మీకు వీలు లేనటువంటి రోజులు తప్పితే ఏ రోజైనా సరే హనుమాన్ మందిరానికి ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఇంకా మీరు పూజించే విధానం ఎలా అని అడిగారు. ఆకు పూజ చేయించండి అమ్మ హనుమానికి. మీరు అనుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. మొక్కుబడులు ఏమైనా ఉన్నా, ఎక్కడైనా ప్రాసి చెందినటువంటి ఆలయాల్లో మొక్కుబడులు ఉన్నా కూడా మీరు తీర్చలేనటువంటి సమయం, అలానే మీ పెద్దవారు ఎవరైనా సరే దేవాది దేవుళ్ళకి పూజించడం కానీ, ప్రమాణాలు చేయడం కానీ, సేవలు చేయడం కానీ ఉంటే కూడా అవన్నీ మీకు చెప్పకుండా కాలం చేస్తున్నా, చెప్పకుండా వారు ఏదన్నా స్థలచలనం చేసినా కూడా అవన్నీ కూడా మీకు బాధించకుండా, పితృదోషాలు కూడా మీకు రాకుండా ఉండాలంటే కనుక ఎప్పుడైనా ఒకసారి అందరూ కూడా హనుమాన్ మందిరంకి వెళ్ళేసి 11 ప్రదక్షిణాలు చేసేసి ఆకు పూజ కానీ చేయండి. మీకు అంత సమయం లేదు అనుకుంటే కనుక హనుమాన్ మందిరంలో మీరు ఒక బంతిపూలు 1 కిలో, అలానే హనుమాన్ సింధూరం 1 కిలో పావు, అంటే 1 కిలో తర్వాత పైన ఒక 250 గ్రాములు, 1250 గ్రాములు, అలానే నువ్వుల నూనె ఇది ఒక 100 గ్రాముల నుంచి కిలో పాటున స్వామివారికి సమర్పించుకొని మీరు 11 ప్రదర్శనలు చేయడంతో మీకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా కొంగు బంగారం అయితే. కాకపోతే నేను సీఎం అవ్వాలి, పిఎం అవ్వాలని కాకుండా సాదాసీదమైనటువంటి జెన్యున్గా ఉండేటువంటి కోరికలు కోరడం ద్వారా మీకు తీరేలాగా ఉంటుంది. ఇక ఇంట్లో కూడా హనుమాన్ని పూజించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు. ఇంట్లో హనుమాన్ ప్రతిమగా, అంటే ఒక ఫ్రేమ్లో పెట్టినటువంటిది కానీ, కిరీటం అంటే మనకి గోడ కంటించేటువంటి ఇప్పుడు గ్రీటింగ్స్ ఉంటాయి, అలాంటి వాటిలో కూడా హనుమాన్ని పూజించుకోవచ్చు. విగ్రహ రూపం హనుమాన్ని ఇంట్లో కన్నా కూడా వ్యాపార సంస్థల్లో విగ్రహ రూపం పెట్టుకోవచ్చు. అలానే దిష్టి హనుమాన్ అని చాలామంది పెడుతున్నారమ్మా, అలా పెట్టకండి. ఈ యొక్క సింహద్వారానికి దిష్టి వినాయకుడని, దిష్టి హనుమాన్ అని అలాంటి పెట్టకూడదు. పంచముఖ వినాయకుడు పెట్టుకుంటే మీకు పంచభూతాలన్నీ కూడా సమాత్వంతో ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మీకు తీరిపోతాయి. అలానే ఓం భుజో అనేటువంటి ఒక మంత్రాన్ని, దీన్ని మీకు ఉపదేశం చేసే అవసరం లేదు. ఈ భుజో అనే మంత్రం ఉపదేశం అవసరం లేదు. ఎక్కడైనా సరే భార్యాభర్తలు అన్యోన్యత కానీ, పిల్లలు బాగా ఒత్తిగా ఉండడానికి కానీ, చదువుకునేందుకు కానీ ఈ యొక్క భుజో అనే ఒక మంత్రాన్ని కనుక ప్రతినిత్యం కూడా 119 సార్లు పారాయణం చేయడంతో అన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. మీరు కోరికినటువంటిది ఏదైతే ఉందో అవన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేలాగా కనిపిస్తోంది. ఇంకేమైనా మీకు అనిపిస్తే కూడా ఒకసారి, ఇంకేదైనా మర్చిపోతే కూడా అడగండి అమ్మా. ఓకే గురువుగారు, విదేశాలలో కూడా మన వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు కదా, ఆ పూజల్లో ఏమన్నా వాళ్ళకి తెలియని విషయాలు ఏమైనా చెప్పాలనుకుంటే, అంటే మార్పులు చేర్పులు ఉంటాయి కదా, అలాంటివి ఒకటమ్మా, వారు ఉండేటువంటి కంట్రీ ఏముంది ఒకసారి చూసుకోవాలి. మన భారతదేశంలో మనకిప్పుడు దేవుని మందిరం వచ్చేటప్పటికి తూర్పు వైపు ఉన్నటువంటి వాల్, అంటే తూర్పు వైపు ఉన్నటువంటి గోడకి ఆగ్నేయ మూల నుంచి ఈశాన్య మూల మధ్య భాగంలో మనకి భారతదేశంలో ఉన్నటువంటి సమస్య ప్రకారం పెడతారు. అదే మనకి విదేశాల్లో కెనడా లాంటి ప్లేసుల్లో అయితే కనుక పూర్తి ఉత్తరంగా పెట్టాల్సి వస్తుంది. అలానే మనకి యుఎస్ లాంటి ప్లేసుల్లో అయితే కనుక ఇక్కడ పూర్తి ఆగ్నేయ మూల, తూర్పు దిక్కున ఆగ్నేయ మూలలో పెట్టుకోవాలి. అంటే మనకి కంట్రీ మారేటప్పటికి వాస్తులో మార్పులు అనేది, చేర్పులు అనేది చేరుతూ ఉంటాయి. ఇక ఎక్కడైనా పెట్టుకునేటువంటి పూజా మందిరం ఉండి నాకు అంతగా తెలియదు, పూజించే విధానం అంటారా, ఖచ్చితంగా మనము పూజించుకోవాలంటే పవిత్రంగా ఉండాలి. మనకి పవిత్రంగా ఉండి పూజిస్తే మనకి అనురాగమైనటువంటి, ఆరాధ్యమైనటువంటి ఆ ఒక మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో అవి మనకి కొంగు బంగారం అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. గురువుగారు కాల్ రెడీ. అలానే. హలో 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 హలో, మీ పేరు చెప్పండి. విజయనగరం నేను మాట్లాడుతుంది. విజయనగరం నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరమ్మా? కళ్యాణి. హలో, కళ్యాణి అండి. ఓకే, కళ్యాణి గారు గురువు గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, జయశ్రీమన్నారాయణ. జయశ్రీమన్నారాయణ. పూజ చేసినప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోయింది, మంచిదా కాదని.
కొబ్బరికాయ కొట్టడమే మన సందర్భం అమ్మా. కొబ్బరికాయ కొట్టడం మన ధర్మం. అది కుళ్ళినా మొక్క వచ్చినా దానిలో ఏమున్నా ఇబ్బంది ఏం లేదమ్మా. ఒకవేళ మీకు ఏదన్నా ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిందన్నా స్మెల్ వచ్చినా మీరేం దాని గురించి భయపడే అవసరం అయితే ఏం లేదు. అది మంచి సంకేతమే అని మనం అనుకోండి. ఏదైనా పనులు మీకు సకాలంలో అవ్వకపోయినా, ఏదైనా కోర్టు విషయాలు కానీ ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చినా, ఏదైనా మీకు కన్ఫ్యూజన్ ఉన్నటువంటి మైండ్ ఇది అవుతుందో కాదో, ఇది చేయగలుగుతామో లేదో, ఇలాంటి సంకిత భావంలో ఉన్నటువంటి మీకేదన్నా అది అవుతుందో లేదా అనేటువంటి శుభ సంకల్పంలో ఏదైనా ఉంటే కనుక అవన్నీ కూడా సమపూర్తిగా అవుతాయి లేదా కావు అనేటువంటి సంకేతాన్ని అయితే మనకి ఆ కుళ్ళినటువంటి కొబ్బరికాయ ఇస్తుంది. కాబట్టి కొబ్బరికాయ కుళ్ళినా ఇబ్బంది ఏం లేదు, కుళ్ళకపోయినా ఇబ్బంది ఏం లేదు. అదే కొబ్బరికాయ కుళ్ళిని దేవుని వారికి అయితే పెట్టకండి. అది నైవేద్యంగా పెట్టకుండా కొట్టేసి పక్కన పడేసేయండి. నైవేద్యం అయితే కుళ్ళింది పెట్టకూడదు, కానీ కొబ్బరికాయ కొట్టొచ్చు. కొబ్బరికాయ కొట్టడం వల్ల ఇబ్బంది అయితే ఏం లేదమ్మా. దాంట్లో మీరు ఎటువంటి సందేహం లేదు. మీరు దాని గురించి బాధపడే అవసరం కూడా అంతకన్నా లేదు. మంచి కోసమే అనుకోండి. మీకు ఏదైనా పని అనుకుంటూ కన్ఫ్యూజన్ అవుతారు, ఎక్కడైనా డబ్బులు ఇచ్చి ఉంటారు అనుకోండి, ఆ డబ్బులు రావట్లేదు, ఇంకా ఏం చేస్తే డబ్బులు వస్తాయి అంటే మీకు ఆ కొబ్బరికాయ కుళ్ళిందంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అని అర్థం. అంటే మంచి జరుగుతుంది కదా. కాబట్టి కొబ్బరికాయ కుళ్ళినా ఇబ్బంది లేదు, కానీ కొళ్ళిన కొబ్బరికాయని స్వామివారికి నైవేద్యం పెట్టకపోతే చాలు. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. అట్లనమ్మా. హలో, హలో, ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి. నా పేరు పద్మావతి. పద్మావతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. నేను శివుడికి పూజ చేసుకుంటాను, దానికి నియమాలు ఎలా చేయాలి చెప్తారా? అర్థం కాదమ్మా. శివునికి పూజిస్తారు, నిత్య నియమాలు ఏంటి అనేది చెప్తారా? మహాశివుడికి నియమాలు అనేది ఏం లేదమ్మా. ఇక్కడ మహాశివుడికి స్నానం చేయకపోయినా కూడా పూజ చేయొచ్చు. విభూది ఉంటే విభూది రేఖలు మనకి భుజం పైన స్త్రీలు కూడా చేసుకోవచ్చు అమ్మా. భుజము పైన రాసుకోవచ్చు. ఆ తర్వాత 3 రేఖలు నుదుటి పైన రాసుకుంటే మనము సంపూర్ణంగా స్నానం చేసినటువంటి పుణ్యఫలం వస్తుంది. కాబట్టి మహాశివునికి పూజించేటువంటి విధానం ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఉంటుంది తప్పితే అది వేరే మానవుని ఆచార ప్రకారంగా ఉండదు. మహాశివునికి ఏ రకంగా పూజించినా కూడా ఆ బోలాశంకరుడు వరాలనేది ఇవ్వటంలో ఏ మాత్రం కూడా చవి చూడరు. ఎందుకంటే మీకు కోరిన కోరికల్ని ఎప్పుడు వరాలు ఇస్తూనే ఉంటారు. ఆయన పూజించడమే ఆలస్యం. కాబట్టి మహాశివుని పూజించాలనుకుంటే చాలా గొప్ప విశేషం. మీకు ఏదైనా కోరిన కోరికలు తీరాలన్నా, మీ కోరికలు తీరట్లేదనుకున్నా, లేదు ఈ కార్యక్రమం జరిగటం వలన లోక కళ్యాణార్థం కోసం ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది అనుకుంటే గనక 41 రోజున స్వామివారి పేరుతో దీక్ష తీసుకోండి. అది అవకాశం ఉంటే గనక ఆ స్త్రీలు అయితే కనుక 11 రోజులు దీక్ష అయినా సరే తీసుకోవచ్చు. అది సందర్భానుసారం అనేది ఏముండదు, ఏ సమయమైనా చేసుకోవచ్చు, ఏ రోజు నుంచైనా దీక్ష తీసుకోవచ్చు. దాంట్లో గనక ప్రతి సంవత్సరంలో కూడా మనకి సంక్రాంతి తర్వాత తీసుకునేటువంటి దీక్షలో మహా గొప్ప విశేషం ఉంటుంది. కాబట్టి అప్పుడేం తీసుకోవచ్చు. లేదంటే కార్తీక మాస సమయాల్లో కూడా మీరు దీక్ష అనేది కూడా తీసుకోవచ్చు. అలా తీసుకోవడం ద్వారా మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. మీరు ఏ ఆలయానికి వెళ్ళినా చేసుకోవచ్చు. అలానే శివలింగం ఇంట్లో పెట్టుకొని కూడా మనం పూజించుకోవచ్చు. మరకతలింగం చేసుకోవచ్చు, వాయులింగం చేసుకోవచ్చు. అలానే మనకి ఎన్నో రకాల స్ఫటికలింగం చేసుకోవచ్చు. ఎన్నో రకాల లింగాలు మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇంట్లో పెట్టుకొని అభిషేకం చేసుకోవాలి అంటే కనుక లింగ రూపంలో ఉన్నటువంటి శివ భగవాన్ని ఒక బౌల్లో, గాజు బౌల్లో పెట్టుకొని, లేకపోతే ఒక సిల్వర్ బౌల్లో పెట్టుకొని ఆ స్వామివారి మీద మనం అభిషేకం చేసుకోవచ్చు. ఎన్నో రకాలైనటువంటి పళ్ళ రసాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేసుకుంటే కనుక మనం ఏ రోజో ఏ జన్మలోనూ చేసుకున్నటువంటి పుణ్యఫలం వలన శివ భగవాన్ని ఆరాధించుకునేటువంటి పుణ్యఫలం వస్తుందమ్మా. మంచి మీకు క్వశ్చన్ వచ్చింది, మంచి సమాధానం నేను అనుకుంటా ఉన్నాను. ఈ రకంగా మనకి శివ భగవాన్ని ఎలాగైనా ఆరాధన చేసుకోవచ్చమ్మా. ఓకే గురువు గారు, ఉపవాసం చేయకుండా ఫలితం పొందగలమా? సాధారణమైన పూజతోనే ఫలితం పొందగలమా? ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే దేనితోనైనా పుణ్యం పొందొచ్చు. 10 మందికి పెట్టాలి అనేది ఏం లేదు. ఒక 2 పెట్టుకుంటే మనకు పుణ్యఫలం వస్తుంది. ఇప్పుడు మనకి కలియుగ దైవం ఏంటి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఈ వెంకటేశ్వర స్వామి వారికి ఒక నోము నోచుకుంటారు. వెంకటేశ్వర స్వామి వారికి ఎందుకు నోచుకుంటారయ్యా అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు నోము నోచుకుంటూ ఉంటారు. అలానే ఇంట్లో ఎవరికైనా పిల్లలకి ఎక్కువ వయసు వచ్చి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉంది, ఇలాంటి వారు కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నోము నోచుకుంటారు. ఇది 7 రోజులు 7 వారాలు నోచుకోవాల్సినటువంటి నోము. ఇలాంటి నోములో ఖచ్చితంగా మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ఉపవాస దీక్ష చేయాలి అని చెప్తుంది. ఇది శనివారం నోచుకోవాలి. అలానే 7వ వారంలో 10 మందిని పిలుచుకొని వారికి భోజనాలు పెట్టాలి.
తీర్థ ప్రసాదాలు సేవించి భోజనాలు పెట్టాలి అనేది మన శాస్త్రం చెప్తుంది. అయితే ఇక్కడ మనకిప్పుడు ఒక్క పొద్దు ఉండడం ద్వారా, ఉపవాసం ఉండడం ద్వారా ఫలితం వస్తుందా అంటే, మన ఆరోగ్యం ఎలా అయితే సహకరిస్తుందో, మీరు ఎలా అయితే స్వామివారిని మొక్కుకుంటారో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. కానీ నేను తింటేనే అనుకుంటే నాన్ వెజ్ తినకుండా శాకాహారగా మనము దేవునికి భక్తిపూర్వకంగా పూజించేటువంటి విధానంగా చేసుకుంటే సరిపోతుంది. అంతే కనుక వేరే విధంగా ఉపవాసం ఉంటేనే నాకు ఈ మొక్కుబడి తీరుతుందా, ఉపవాసం ఉండాలా అనేది ఏం లేదు. మీరు మొక్కున్నారా అంటే ఉండాలి, తప్పితే వేరే విధంగా ఉపవాసం ఉండేటువంటి అవసరం లేదమ్మా. మీరు అలాంటి ఇబ్బంది ఏం పడకండి. ఆరోగ్యం మీకు సహకరించిన మేర మీరు చేసుకునే విధానం అయితే ఉంటుంది. ఓకే గురుగారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హలో, మీ పేరు చెప్పండి. శివేంద్ర అండి. హలో హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు శివేంద్ర అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. ఓకే, గురువు గారు మనతోనే ఉన్నారు, మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చెప్పమ్మా. జై శ్రీమన్నారాయణ. గురువు గారు చెప్పండి. అది నేను సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తుంటాను గురువు గారు, దానికి నిష్ట నియమాలు ఏంటివో చెప్తారా? అర్థం అవ్వలేదు. నేను సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తుంటా గురువు గారు, ఓకే, దానికి నిష్ట నియమాలు చెప్తారా? సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజించడం అనేది విధి విధానాలు చాలా ఉంటాయండి. ఇక్కడ మీరు పూజించడం అంటే ఆలయానికి వెళ్ళి పూజ చేస్తారా, లేదా ఇంట్లోనే పూజ చేసుకుంటారా? ఆలయం వెళ్ళి గురువు గారు. ఆలయానికి అంటే మీకు ఏదైనా కోరిక ఉండి మొక్కుబడి ఉండి ఆలయంకి వెళ్ళి పూజ చేస్తున్నారు అంటే కనుక మీరు స్వామివారికి మనకి కళ్ళుప్పు అని ఉంటుంది. ఈ కళ్ళుప్పుతో స్వామివారి దగ్గర ప్రతినిత్యం మీరు వెళ్ళేటప్పుడు లేదా ప్రతి వారం మీరు వెళ్ళేటప్పుడు ఈ కళ్ళుప్పు తీసుకుని వెళ్ళండి. కళ్ళుప్పుని స్వామివారికి అక్కడ పాదాల వద్దన ఉంచండి. మీకు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో లేదా మీ మొక్కుబడి ఏదైతే ఉందో, మీరు అనుకున్నటువంటిది ఏదైతే కార్యక్రమం ఉందో ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది 41 రోజుల తర్వాత. అలానే మీరు స్వామివారికి ఆవు నెయ్యితో దీపారాజన, ఇది చాలా ప్రతిష్టత అనమాట. అలానే పంచామృత అభిషేకం, స్వామివారికి పంచామృత అభిషేకం కూడా చాలా ప్రసిద్ధి, ఇది కూడా మీరు చేసుకోవచ్చు. ఆవు పాలతో అభిషేకం సుబ్రహ్మణ్య స్వామి వారికి చాలా ఇష్టపూరితం. అలానే అటుకులు పాలలో కలిపి తేనె, ఇలాంటి నైవేద్యం స్వామివారికి చాలా ఇష్టపూరితం. అలానే ఈ తేనెతో కలిపినటువంటి ఏదైనా సరే స్వామివారికి ప్రీతిపూరితంగా ఉంటుంది. అలానే మనకి సీజన్ వైజ్గా దొరికేటువంటి ఫ్రూట్స్లో ఎక్కువ శాతం కూడా నేరేడు పళ్ళు స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థం కాబట్టి అది నైవేద్యం పెట్టండి ఒకసారైనా సరే. అలానే రేగి పళ్ళు కూడా స్వామివారికి ఇష్టపూర్వకంగా ఉంటుంది. ఆ విధంగా మీరు స్వామివారికి చేసుకోవచ్చు. పాలాభిషేకం స్వామివారికి ఇష్టం ఉంటుంది. మీలో ఉన్నటువంటి కామ క్రోధాలే కాకుండా, కాలసర్పదోషం నాగదోషాలే కాకుండా, చదువుకునేటువంటి వారికి బాగా విద్యాబుద్ధులు రావడానికి, ఈ యొక్క మైండ్ స్ట్రెస్ అనేది బాగా ఉండడానికి, అన్ని విధాలు కూడా సానుకూల పట్టడానికి, వివాహాలు ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళేదానికి, అనుకున్న కార్యాచరణ ముందుకు వెళ్ళడానికి అయితే కనుక స్వామివారికి మీరు పూజించే విధానం, స్నానం చేసి పరగడుపును పూజించండి. ఇది ఒకటే నియమం పెట్టుకోండి, పరగడుపున పూజించండి. దీని వలన మీకు సకల సౌఖ్యాలు కూడా మీకు లబ్ధి పొందుతాయి. కాబట్టి ఉప్పుని స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. దీనితో మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలానే మీకు గృహయోగం కూడా కలుగుతుంది. ఓకే గురువుగారు, వ్రతాలు చేస్తున్నప్పుడు పూర్తిగా నైవేద్యం మానివేయాలా? వ్రతాలు చేసడం అంటే ఇక్కడ చాలా రకాల వ్రతాలు ఉంటాయండి. ఒక్కొక్కరు మనము వ్రతాలు చేసేటప్పుడు ఆలోచించుకోవాల్సిందంటే దేనికి చేస్తున్నాం అనేది ఒక సంకల్పం ఉండిద్ది. వ్రతం అనే దానికి సంకల్పం ఉంటేనే వ్రతం చేయాలి, లేకుంటే వ్రతం అనేది అవసరం లేదు. ఇప్పుడు భర్త దూరం అయ్యారు అంటే సంకల్పం, నా భర్త నాకు దగ్గర అవ్వాలి, మీకు గృహయోగం కావాలి. ఇవన్నిటికీ మనకి ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీరేందుకు మాత్రమే వ్రతం చేయండి. లేకపోతే వ్రతానికి ప్రతిఫలం ఏం అవసరం లేదు, మీరు చేసే పని లేదు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకుంటున్నాము అంటే మనం ఎందుకు నోచుకుంటామండి? పెళ్ళిళ్ళు అవ్వకపోతేనో, లేదా పెళ్ళి అయిన తర్వాతనో, లేదా గృహప్రవేశం అప్పుడు నోచుకుంటాం. అప్పుడు మనకి ఏంటి, ఆ కోరిక తీరింది కాబట్టి. వాళ్ళు అలానే మనం కోరికలు తీర్చుకునేందుకు వ్రతాలు నోచుకోవాలి, లేదా కోరికలు కోరేందుకు వ్రతం నోచుకోవాలి. వ్రతం అంటే ఏమిటి? సంకల్పం.
ఆ సంకల్పమే వ్రతం అంటారు. ఆ వ్రతానికి ఖచ్చితంగా మీరు నైవేద్యం పెట్టవలసిందే. ఎందుకంటే మనము స్వామివారిని ఆహ్వానిస్తున్నాం, గ్రహాలను ఆహ్వానిస్తున్నాం, ఎంతోమంది దిక్పాలకులను మనం ఆహ్వానిస్తున్నాం. కాబట్టి వారందరికీ కూడా నైవేద్యం పెడితేనే ఆ వ్రతానికి ప్రతిఫలం ఉంటుంది. ఆ నైవేద్యంలో కుడుములు అనేది ఖచ్చితంగా ఉండాలి. అలానే బ్రౌన్ శనగలు నానపెట్టి గుడాలు గుగ్గిళ్ళుగా వండి అవి స్వామివారికి నైవేద్యం పెడితే కనుక మీ యొక్క పూజా ఫలం అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది. కాబట్టి వ్రతం నోచుకున్నప్పుడు కనీసం 5 ముత్తైదులైనా 7 ముత్తైదులైనా 9 మంది 11 మంది ముత్తైదులను పిలిచేసి వారికి పసుపు కుంకుమ పెట్టండి, చలివిడి పెట్టండి. వారికి ఆ నైవేద్యం పెట్టడం ద్వారా ఆ కోరిన కోరికలు తీర్చుకునే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ దేవత దేవులు కూడా మీ ముంగిట్లో వాలేందుకు ఉంటుంది. అలానే మీకు వ్రతం నోచుకునేటప్పుడు మరొక చిన్న సంకల్పం ఏంటంటే కనుక ప్రత్యేకంగా మీరు ఎన్ని రకాల పిండి వంటలు పెట్టినప్పటికీ కూడా అరటి పళ్ళు మర్చిపోకుండా పెట్టాలి. అరటి పళ్ళు వ్రతానికి శ్రేష్టత. ఆ సీజన్లో ఉసిరి పళ్ళు ఉంటే ఇంకా మీకు మంచిది. అలానే నిమ్మకాయలు కూడా ఖచ్చితంగా ఉండాలి. మనకి పోకలు అంటారు, ఒక్కలు తౌనుపాకులు ఇవన్నీ పెట్టుకోవడం ద్వారా కూడా అవి కూడా ఒక అందుకు నైవేద్యం అని అర్థం. స్వామివారికి ఇష్టపూర్వకమైనటువంటి మీరు చేసేటువంటి వ్రతం ఏముంది చూసుకోవాలి. అమ్మవారి వ్రతం అనుకోండి, అమ్మవారికి పసుపు ఇష్టం, అలానే అమ్మవారికి పోకలు ఇష్టం, తవనపాకులు ఇష్టం. అదే స్వామివారికి గుగ్గిళ్ళు ఇష్టం, అలానే చలిబిడి ఇష్టం, కుడుములు ఇష్టం. ఇవన్నీ కూడా మనము రాగి ఆకులు బాదం ఆకుల్లో పెడితే మీ వ్రత ఫలితం అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది. మీరు వర్షానికి వ్రతం చేస్తే కూడా మీకు వ్రతం అయ్యేటప్పటికి వర్షం పడిపోతుంది. అంటే అంత పుణ్యఫలమైనటువంటి వర్షం పడుతుంది. కాబట్టి ఆ వ్రతానికి ప్రతిఫలం కూడా మీరు అనుకున్నటువంటి కోరిక తీరుతుంది. కాబట్టి వ్రతం మనం చేస్తున్నామంటే దానికి ప్రత్యామ్నాయంగా ఎందుకు చేస్తున్నాం అనేది మనకి సంకల్పం పెట్టుకొని వ్రతం చేయండి అమ్మా. యాక్చువల్గా ఈ వ్రతాలు అనేవి ఎవరి కోసం శాస్త్రీయంగా నిర్దేశించబడ్డాయి అంటారు? వ్రతాలు అనేది అట్లా ఏం లేదండి. దేవునికి ఎన్నో రకాలుగా మనం ముందుకు వెళ్తూ ఉంటాము. అలాగా మనము పూజించాము, గోత్రనామాలు చేసుకున్నాము, అర్చన చేసుకున్నామంటే దేవుణ్ణి కొంచెం దూరంగా మనకు దర్శనం ఇస్తాడు. అలానే వ్రతాలు నోచుకున్నాము, ఇంకేదైనా యజ్ఞ యాగ హోమాలు చేసుకున్నామంటే ఏదైనా సరే దేవునికి ఇచ్చేటువంటి ప్రతిఫలం ఏముండదు, దేవుడు మనకిచ్చేటువంటి ప్రతిఫలమే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి. దాంట్లో ఒక మార్గదర్శకమే ఈ యొక్క వ్రతం అనేది. ఈ యొక్క వ్రతం అనేది చేసుకునేటువంటి దానికి దేనికి చేస్తారు అంటే కనుక ఈ వ్రతానికి మన కోరిన కోరిక తీర్చుకునే దానికి, త్వరగా కోరికలు తీరేందుకు. ఇప్పుడు రాజకీయంలో నిలబడ్డామండి, రాజకీయంలో నిలబడితే యాగాలు చేస్తూ ఉంటారు. వ్రతం చేస్తే కూడా రాజకీయంలో నిలబడవచ్చు, గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ వ్రత ఫలం అనేది మనకి త్వరగా అబ్బిపడుతుంది. మనకి కర్మ అంటారు, పూర్వజన్మలో సుకృతంగా చేసేటువంటి పుణ్యఫలాల వలన పాప ఫలాల వలన ఈ జన్మ ఎత్తుతాము. ఈ జన్మలో చేసేటువంటి పుణ్యఫలాలు పాత ఫలాలు అలానే మన ముందు జన్మలో అంటే మన పైన వాళ్ళు, మన తాతయ్యలు అమ్మమ్మలు నాయనమ్మలు, లేదా వాళ్ళు ఏదైనా కోరికలు ఉన్నా, వాళ్ళు ఏదైనా మొక్కుబళ్ళు ఉన్నా, ఇవన్నీ కూడా మనం చేసేటువంటి వ్రతంలో అవన్నీ వెళ్ళిపోతాయి. మనం వ్రతం చేస్తున్నామంటే మన వంశం నిలబడుతుంది, మన గోత్రం నిలబడుతుంది, మన పిల్లలు సక్రమంగా ఉంటారు. ఇవన్నీ కూడా ఆలోచించుకొని కుటుంబం సంఖ్యతగా ఉండాలి, కుటుంబం అంతా బాగుండాలి, మన మీద ఎలాంటి నెగిటివిటీ, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపేట, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా మనకి రాకుండా ఉండేందుకే ఇలాంటి వ్రత యోగం అనేది ఒకటి ఉన్నది. ఇలాంటి వ్రతాలు నోచుకోవడం వలన మనకి ఎన్నో రకాలైనటువంటి పుణ్య ఫలాలకి ముందుకు వెళ్ళేదానికైతే ఉంటుందమ్మా. ఇందుకోసమే మనము వ్రతాలు చేసేదానికైతే ఉంటుంది. వ్రతం చేస్తున్నప్పుడు విఘాతం కలిగితే దానిని మళ్ళీ ప్రారంభించవచ్చా, మరలా మొదలు పెట్టాలా? ఆ ఒక్కసారి ఆపేస్తే సరిపోతుంది. ముందుగా చేసినవన్నీ కూడా పనికొస్తాయి. ఆ ఒక్కసారికి ఆపేసి మళ్ళీ కూడా చేసుకోవచ్చు. దానికి ఎటువంటి సందర్భంలో కూడా మీరు దాని గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే అక్కడ చేయలేనటువంటి సందర్భము, మీకు అక్కడ సమయము లేదు, లేదా ఏదైనా చెడు జరుగుతుంది, మన వ్రతాన్ని మధ్యలో ఆపొచ్చా అంటే కూడా ఖచ్చితంగా మీరు ఆపుకోవచ్చు. అటువంటి ఇబ్బంది అయితే ఏం లేదండి. స్వామివారు కానీ అమ్మవారు కానీ మీ మీద ఎటువంటి శిక్షలు వేయటం కానీ, మీ మీద ఎటువంటి దండెత్తడం కానీ, మీ మీద దండోరా చేయడం కానీ ఏమీ ఉండదు. అట్లాగా మీరు ఆసేపు కానీ లేకపోతే ఆ సమయం వరకు కానీ వ్రతం చేయకుండా ఉండి ఎక్కడి వరకైతే చేశారో అక్కడి నుంచి మీరు ప్రారంభించవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మధ్యలో వారం ఆగినా ఇబ్బంది లేదు. కాకపోతే ఒకటి, మనం ఎన్ని వారాలైతే ఆపుతామో అన్ని 5 కొబ్బరికాయలు, ఒక వారానికి 5 చొప్పున ఆ కొబ్బరికాయలు ఏ వ్రతం చేస్తున్నామో, ఏ అమ్మవారికి స్వామివారికి చేస్తున్నామో చూడండి. అక్కడ మీరు ఏ ఆలయం ఉంటుందో చూసుకోవాలి. ఆ ఆలయంకి వెళ్ళి ఆ కొబ్బరికాయలను సమర్పించిన తర్వాత చిప్పలు తెచ్చుకొచ్చుకొని ఇంట్లో చట్నీ వేసుకొని పిల్లలు పెడతా అంటే కాకుండా ఎన్ని కొబ్బరికాయలు అయితే ఉంటాయో అన్ని కొబ్బరికాయలు ఆ ఆలయంలో సమర్పించేసేయండి. కొట్టేసిన చిప్పలు కూడా అక్కడే వదిలివేసేయండి. అప్పుడు ఆ భంగం అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి మరలా కూడా మీరు చేసుకోవచ్చు. మరలా మొదలు పెట్టుకునేప్పుడు ఖచ్చితంగా రావి ఆకుల్లో కానీ బాదం ఆకుల్లో కానీ మీరు
ఈ యొక్క కుడుములు పెట్టండి. ఆ తర్వాత మీ ఇంట్లో చుట్టూతా కూడా అన్నం వండేసి వేడి వేడి అన్నంలో మనం తెల్ల ఆవాలు ఉంటాయి, తెల్ల ఆవాలు కొన్ని వేసి, పెరుగు కొంచెం వేసి, షుగర్ చక్కెర ఉంటుంది కదా అది కొంచెం వేసి, మీ చుట్టూతా మూలలు ఉంటాయి, వాయు మూల, ఈశాన్య మూల, ఆగ్నేయ మూల, నైరుతి మూల. ఈ మూలలో కనుక ఇంటి లోపలైనా భాగం ఇంటిలో బయట లేకపోతే, లేదంటే వరండా బయట కనుక మీరు ఈ మూలలో పెట్టినట్టయితే కనుక మీకు ఖచ్చితంగా ఆ ఒక వ్రత ఫలం అనేది మరలా కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంది. అంటే మీరు మధ్యలో ఆపడం ద్వారా ఈ యొక్క ప్రతిఫలం చేయండి. వ్రతం చేసే సమయంలో మనసులో సందేహాలు ఉంటే ఫలితం దక్కుతుందంట. ఖచ్చితంగా దక్కుతుందండి. వ్రతం చేయడమే మనకి దృష్టి. ఆ సందేహాలు పోయేందుకే వ్రతం చేయాలి. ఇది చేయొచ్చు, చేయకూడదు, ఇది చేయాలో అసలు నాకు ఏం తెలియదు అంటే వ్రతం చేయడమే మంచి సంకల్పం కదమ్మా. ఇక దానికి సంబంధించినటువంటి మరలా ఏదో చేయాలో, ఇది చేయొచ్చో చేయకూడదని ఏముంది? స్వామివారిని ఎలా పిలిచినా పలుకుతారు. మన ఇంట్లో బిడ్డల్ని ఎలా పిలిస్తే పలకరమ్మా? అలానే స్వామివారిని మనం చేసే విధానంలో ఉండేది. కాకపోతే కొన్ని పద్ధతులు పాటించాలి కానీ నియమాలు పాటించే అవసరం లేదు. నియమాలు ఇంటి ఛాయ మీ అమ్మగారు నాన్నగారు చెప్తారు, లేదా మీ అత్తయ్య గారు మామయ్య గారు చెప్తారు, అలా తాతయ్య నాయనమో చెప్తారు. ఈ ఒక ఇంటి ఛాయ తీసుకోండి, ప్రాంతీయ ఆచారం తీసుకోండి. ఈ రెండు ప్రకారంగా చేస్తే సరిపోద్ది కానీ నియమాలు అనేది పాటించండి. స్నానం చేయాలి, ఒక్కబొద్దులు మీకు అవకాశం ఉన్నంత వరకు ఉండాలి, నాన్ వెజ్ భుజించకూడదు, శాకాహారులుగా ఉండాలి. ఇలాంటి నియమాలు పాటించండి. అంతే కనుక వేరే వేరే తినేసి లేకపోతే ఇంకో రకం చేయాలి, ఇలా చేసినా పర్వాలేదంటే కనుక అది పుణ్యఫలం కన్నా కూడా పాపభీతి ఎక్కువవుతుంది. అలా ఏమైనా మీకు అనిపించినప్పుడు నదీ స్నానం ఆచరించరండి, సముద్ర స్నానం ఆచరించరండి. ఇలా ఏరు సెలయేరు బ్రహ్మగుండాలు ఉంటాయి, కాలువలు ఉంటాయి, కుంటలు ఉంటాయి, అక్కడ మీరు స్నానం ఆచరించరండి. మీ యొక్క సందేహం ఏదైతే మీకున్నటువంటి కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో దానికి ప్రతిఫలంగా వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు జొన్నలు గోధుమలు ఆ స్వామివారి నీళ్లలో వదిలివేసేయండి. అప్పుడు ఆ పుణ్యఫలము, ఆ వ్రతానికి చెందినటువంటి విశిష్టత కూడా మీకు లభ్యపడేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురువు గారు, ఒకటే రోజు 2 వ్రతాలు చేయటం శాస్త్రోక్తం అంటారా? శాస్త్రోక్తంగా చేసుకోవచ్చు, కాకపోతే మనకి సమయం అనేది ఉండదు. వ్రతము అనేటప్పటికీ మనము సాయం సంధి వేళ చేస్తే పుణ్యఫలము వస్తుంది. అలాంటి సాయం సంధి వేళ వ్రతం చేయాలంటే 40 నిమిషాల నుంచి 2 లగ్నాల్లోనే చేయాలి వ్రతం. ఇలాంటి 2 లగ్నాలు కలిపినటువంటి వ్రతానికి కాలర్ రెడీలో ఉన్నారు. అలా అమ్మా. హలో 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 హలో, మీ పేరు చెప్పండి. హలో ఆ పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి. హలో పేరు మునరత్నం. హలో హలో మీ పేరు నా పేరు చెప్పండి. మునరత్నం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి నుంచి. ఓకే అండి, గురువు గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. జయశ్రీమన్ హలో, జై శ్రీమన్నారాయణ. చెప్పండి. ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో తెల్లవారితో దీపం పెడతాం. బ్రహ్మముహూర్తంలో తెల్లవారితో దీపం పెడతాం. అది మరుసటి రోజు వరకు బ్రహ్మముహూర్తం వచ్చే వరకు వెలగచ్చా? అఖండ దీపం అక్కడ మామూలు దీపమే. మామూలు దీపమే ఇవాళ వెలిగించింది, రేపటి వరకు వెలగొచ్చా అంటున్నారా, వెలిగించాలా అంటున్నారా? వెలగచ్చా అంటున్నా. అది మునేశ్వర స్వామికి చెప్పండి. వెలగచ్చా అంటున్నాము. ఓకే, ఇంకొకటి మునేశ్వర స్వామికి వరమాల వేయచ్చా? మునీశ్వర స్వామికి వరమాల. ఓకే, వరమాల మునీశ్వర స్వామికి వేయొద్దండి, దాని ద్వారా ఇబ్బంది వస్తుంది. వాళ్ళకి ఏంటంటే మునీశ్వర స్వామి ఏంటంటే ధ్యానం చేసేటువంటి మనకి ధ్యానం ఇచ్చేటువంటి మునులు. సో ఇక్కడ ఏమైందంటే వరమాల మీరు వేయటంతో వారికి మత కల్పించే సంకల్పం వాళ్ళకి ఏమిటంటే కనుక అది విశిష్టత పోతుంది. కాబట్టి వరమాల స్వామివారికి ఇట్లాగా మునులకి ఇట్లా మునులు స్వామివారికి వేయకూడదు. అలానే అఖండ దీపం బ్రాహ్మీ ముహూర్తంలో వెలిగించాలంటే మీరు వెలిగించిన సంకల్పం ఏమైనా ఉందా, అలా మొక్కుబడి ఏమైనా ఉందా మీరు ఆలోచించుకోవాలి. అలా మనము దీపారాధన చేయటం వరకే మన వంతు. అది ఎంతవరకు వెలుగుతుంది, ఎప్పుడు కొండెక్కుతుంది అనేది మనం పట్టించుకునే అవసరం లేదు. అలానే అఖండ దీపం అని ఉంటుంది. అఖండ దీపం అనేది వెలిగించిన తర్వాత ఇన్ని రోజులు వెలగాలని ఉంటుంది. అలా ఏమైనా మీకు మొక్కుబళ్ళు కానీ ఇంట్లో నిధులు నిక్షేపాలు ఉన్నాయి, అలానే ధనమైసం ఉంది, అమ్మవార్లు ఉన్నారు అంటే కనుక అఖండ దీపం అనేది ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. అలాగే ఏమైనా మీ ఇంట్లో నెగిటివ్ శక్తులు కానీ పాజిటివ్ శక్తులు కానీ ఏమైనా ఉంటే, నిధి నిక్షేపాలు ఏమైనా ఉంటే కనుక అలా 24 గంటలు వెలిగేటువంటి దీపాలు ఖచ్చితంగా ఉంటాయి. వాటిని మనం చూసుకుంటూ ఉంటే కనుక ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్య ఉందా
లేకపోతే పాజిటివిటీ ఉందా, ఉంటే కనుక ఆ నిధులు నిక్షేపాలు మీకైనా వస్తాయని చెప్తూ ఉంటాయి. అది ఎన్ని అడుగుల్లో ఉంది ఏంటనేది కూడా మనం గ్రహించుకోవాలి. మీరు ఎక్కడ దీపారాయణ చేస్తున్నారు, ఎక్కడ పూజ మందిరంలో చేస్తున్నారా, లేదా హాల్లో చేస్తున్నారా, లేదా ఆ ఇంటి మొత్తంలో ఎక్కడో చేస్తున్నారా, ఇంట్లో చేస్తున్నారా, ఆలయంలో చేస్తున్నారా, ఇది గ్రహించుకోవాలి. ఆలయంలో దీపారాయణ చేసింది 24 గంటలున్నా 2 గంటలున్నా మీకు పట్టించుకోకండి. ఎందుకంటే వెలిగిచ్చి రావడం వరకే మన బాధ్యత. అది వెలుగురు చూసుకుంటేనే మనం రావాలి, కానీ కొండెక్కేది మనం చూడొద్దు. అలానే ఇంట్లో కనుక మనం దీపారాయణ చేసినా కూడా అఖండ దీపం అనేది ఒకటి చేస్తారు. అఖండ దీపం 24 గంటలే కాదు, ఇంకా ఎన్ని రోజులుగా ఉన్నా వెలుగుతూ ఉంటుంది. అలానే మనం వెలిగించినటువంటి దీపము 24 గంటలు ఉంది అంటే కనుక ఆ ఇంట్లో పాజిటివిటీ అయినా ఉండాలి, లేదా నెగిటివిటీ అయినా ఉండాలి. ఈ రెండు ఉంటే మాత్రమే అది సాధ్యపడుతుంది. మీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోలేదు, నీకు ఏది ముందుకు రావట్లేదు అంటే మీ ఇంట్లో ఖచ్చితంగా నిధులు నిక్షేపాలని ఉంటాయి. ఎక్కడైనా ఉంటే కనుక ఎవరైనా ఉంటే వచ్చి చూపించండి. మీ ఇంట్లో నిధులు ఉంటేనే ఇక్కడ అమ్మవారు మీకు ఆ క్షోడ అంటారు, అవి ఏమైనా ధనమైసమ్మ కానీ, రేణుకాయలమ్మ కానీ, పోచమ్మ కానీ, లేదా దుర్గామాత కానీ, ఇలాంటి వారు మన ఇంటిని ఆవహించినప్పుడు, ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆవహించినప్పుడు మన ఇంట్లో అలాంటి అఖండ దీపాలు అనేది వెలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఇంట్లో సమస్య ఏముందో గ్రహించండి. మీకు ఏదైనా సమస్య ఉంది అంటే ఆ సమస్య తగ్గట్టుగా ఆ ఇంట్లో ఏముంది అనేది మనము గ్రహించవచ్చు. కాబట్టి అఖండ దీపం అనేది 24 గంటలు కాదండి, ఎన్ని రోజులైనా వెలగొచ్చు. దాంట్లో తప్పేం లేదు, మీరు దాని గురించి సందేహించే అవసరం లేదు. గురువుగారు, వ్రతాల్లో కథలు వినడం ఎంతవరకు అది ప్రాముఖ్యం అంటారు? దాని ఆంతర్యం ఏమిటి? కథలు వినడానికి ఆంతర్యం అంటే ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన ఒకటి ఉందండి. ఇప్పుడు మనము ఒక స్కూల్లో ఒక 30-40 మంది స్టూడెంట్స్ ఉంటారు. మనకి వాళ్ళకి కట్టే కొట్టే తెచ్చే రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి వారితో అందరు కలిసేసి అడవులకు వెళ్ళిపోయినారంటే వారికి అర్థం అవ్వదు. దానివల్ల ఏం ఉపయోగం ఉంది? అడవికి వెళ్ళిపోయినారు, అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేసేసారు, మరిలా తిరిగి వచ్చేసి అక్కడ మనకి స్వామివారికి మళ్ళీ పట్టాభిషేకం చేశారు. రామాయణం ఏమన్నా అర్థమవుతుందండి మీకు? ఇప్పుడు ఏమీ అర్థం కాలేదు కదా. అందుకని ఆ స్వామివారికి సంబంధించినటువంటి విశిష్టతని మనము ఎక్కడైనా మనం గ్రహించుకోండి. ఒకప్పుడు మనకి హరికథలు, బుర్రకథలు ఎన్నో రకాలుగా ఆ స్వామివారి గురించి చెప్పేటువంటి కీర్తనలు కావచ్చు, ఎన్నో రకాల మన బృందావనలు కావచ్చు ఉండేవి. ఈ సుందరకాండ పారాయణం కావచ్చు, ఇలాంటి చాలా ఉండేవి. దీని వలన మనం మనస్ఫూర్తిగా ఆ స్వామివారికి లీలమైపోతాం. ఆ స్వామివారి యొక్క పాదాల చెంతకి మనం వెళ్ళిపోతాం. మన మైండ్ సెట్ అంతా కూడా, మన హార్మోన్స్ అని కూడా ప్రశాంతమైన వాతావరణంకి వెళ్తే దానికోసమే కథలు వింటాం. మనం ఏదైనా చేస్తున్నామంటే వారి గురించి మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నప్పుడే మనకి ఆ పుణ్యఫలం అనేది, ప్రతిఫలం అనేది మనకి లభ్యపడుతుంది. కాబట్టి ఆ స్వామివారి పూజ చేస్తూ ఆ స్వామివారి గురించి తెలియకుండా మనం ఏం చేస్తాం? కాబట్టి అలాంటి కథలు వినడం ద్వారా, పురాణాల్లో కథలు వినడం ద్వారా మనకి మంచి చైతన్యం వస్తుంది. మనం ఏం చేయాలని మనకి జోష్ ఒకటి వస్తుంది. మనం దాని తగ్గట్టుగా సనాతన ధర్మంలో విలువలను ఎలా కాపాడాలి, ఆ సమయం తప్పి మనం మళ్ళీ బిజీ అయిపోతాం. ఏదైనా 2 పాయింట్లు మనకి క్యాచ్ అయినాయి అంటే దాని ద్వారా ఎంతో మందికి ఉపాధి వస్తుంది. కాబట్టి అలాంటి కథలు వినడం ద్వారా పుణ్యకాలం అని చెప్తారు. అలాంటి పుణ్యకాలం ఎప్పుడో రాదు. పైన కథలు విన్నప్పుడు మనకి మనసులో తదాస్తు దేవతలు ఉంటారు. పైన తదాస్తు దేవతలు తదాస్తు అన్నారు అనుకోండి, మనకి అదృష్టం ఎలా ఉంటుందంటే ఇంకా పోతూ ఉంటేనే ఆ వజ్రాల వైఢూర్య మణి మాణిక్యాల ఒక మూటని మన నెత్తిన పడేస్తారు అనమాట అమ్మవార్లు. అంత పుణ్యఫలం రావచ్చు. కాబట్టి మనం చేసేటువంటి వ్రతం ఇంపార్టెంటే, కానీ అక్కడ ఉండేటువంటి కథలు సారాంశము, ఆ ఒక దేవాది దేవుడి యొక్క చరిత్ర కూడా మనం వినడం అనేది గొప్ప విశిష్టత. మనలో ఉన్నటువంటి క్రామకోతలు తీసేసి ఓపికని, ఓర్పుని, సహనాన్ని, బ్లడ్ సర్క్యులేషన్ని కూడా పెంచేటువంటి విధానం ఉంటుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా కరెక్ట్ గా అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ రోగమైనా మనం పడే ఆవేశం ద్వారా వస్తుంది. ఆ ఆవేశం తగ్గితే మనకి బీపీ, షుగర్స్ లెవెల్స్ కరెక్ట్ గా ఉంటే ఎలాంటి రోగం రాదు. కాబట్టి కథలు వినడం కూడా శ్రేష్టత. గురువుగారు, వ్రతం చేయడానికి మహిళలే చేయాలా, లేదంటే పురుషులు కూడా చేయొచ్చా? ఖచ్చితంగా. మరి వ్రతం చేయడానికి వారే చేయాలా, వీరే చేయాలని ఏం లేదమ్మా. ఇందులో సంసిద్ధంగా అందరూ కలిసి చేసుకోవచ్చు. వ్రతం అనేది చేసుకోవచ్చు. ఇంకా పురుషులైతే కనుక బ్రహ్మాండంగా 41 రోజు దిష్టగా చేసుకోవచ్చు. అలానే స్త్రీలైతే కనుక వారికి అంత అవకాశం ఉండదు. ఒకసారి కాలర్ రెడీగా ఉన్నారు. అట్లానే అమ్మా. హలో, హలో హలో, మీ పేరు చెప్పండి. గురుగారు నమస్తే అమ్మా, జై శ్రీమన్నారాయణ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురుగారు, నేను హనుమాన్ చాలీసాలు చేస్తా, పూజలు చేస్తా. మంచిది, సంతోషం. చెప్పండి, మీ సందేహాలు చెప్పండి. ఎన్ని చేసినా కూడా ఆ ధనలక్ష్మి కటాక్షం కలగట్లేదు, బాధలు తెలియపోవట్లేదు గురుగారు. అసలు ధనలక్ష్మి కటాక్షం
అనారోగ్యాలు. ఇక్కడ ఒకటమ్మా, మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే కనుక హనుమాన్ చాలీస చేయడం అనేది గొప్ప విశిష్టమైనటువంటి విశేషం. మీరు చేయడం చాలా అదృష్టవంతులు. హనుమాన్ చాలీస చాలా మంది చేయడం అదృష్టం ఉండదు, మీరు చేస్తున్నారు కాబట్టి చాలా అదృష్టం. కాకపోతే ఇక్కడ మీ దాంట్లో నాకు అనిపిస్తుంది అంటే కనుక మీకు ఏదో పితృదోషాలు కానీ మీ మీద ఏదైనా చెడు క్రియ జరిగి ఉండొచ్చేమో ఒక్కసారి గ్రహించండి. మీకు ఏదో ఆర్థికంగా కలిసి రావట్లేదు అంటే కనుక మీ ఇంట్లో ఏదైనా చేతబడనే ఉండాలి, లేకపోతే మీ ఇంటిలో పది ఏదో నెగిటివిటీ అనే వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇంట్లో చేసే హనుమాన్ చాలీస పారాయణం ఏదైతే ఉందో ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీస్ కూడా ఎన్ని వెళ్ళిపోతాయి. పితృ దోషాలు ఏమైనా ఉన్నట్టుమ్మా, ఆ పితృ దోషాలు పోతే కనుక మీకు ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పితృ దోషాలకి పరిహారం ఏమిటంటే కనుక నవధాన్యాలు 1 పావు కిలో, నల్ల నువ్వులు, నల్ల మినుములు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఇలానే మనకి చిరుధాన్యాలు అంటారు, ఇవన్నీ కూడా కలగలుపుకొని 1 కిలోన్నర తీసుకోండి. 1500 గ్రామ్, 1 కిలో పైన 1/2 కిలో ఇవన్నీ కూడా తీసుకొని మీరు ఏం చేయాలంటే కనుక మీ సమీప దూరంలో ఎక్కడైనా చెరువు, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాలు ఉంటే కనుక అక్కడ మీరు ఇవన్నీ కూడా తలమేం పెట్టుకొని వెళ్ళేసి మీకున్నటువంటి పితృదోషాలు, అనేకమైనటువంటి దోషాలు అన్నీ కూడా గ్రహ దోషాలు పోవాలని చెప్పేసి దండం పెట్టుకొని అవన్నీ కూడా 3 సార్లు మునిగేసి ఒంటి మీద బట్టలు కూడా అక్కడ వదిలేసి కొత్త బట్టలు, మంచి బట్టలు వేసుకొని ఎక్కడైనా సరే హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించండి. అక్కడి నుంచి కూడా మీకు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా 2 మిరియాలు తినండి అమ్మ. మీకు ఉన్నటువంటి సమస్యకి పితృదోషాలు పోతే మీరు ఆర్థికంగా ఎదుగుతారు. హనుమాన్ చాలీస పఠిస్తూనే ఉండండి. దాని ద్వారా మీరు ఇంకా ఇలా ఉన్నారంటే కనుక మంచి ప్రయోజకరం ఉంటుందమ్మా. ఇంకా కూడా మంచి మంచి పూజలు చేసుకోండి. మీకు అన్ని శుభకార్యాలు అయ్యేలాగైతే మనం కూడా చూసేదానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కటి విషయాలు చెప్పారు గురువు గారు, ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. ఇవండి ఇవాల్టి మన ధర్మ సందేహాల కార్యక్రమం. నమస్తే.